ఎంత అందంగా కనిపిస్తున్నానో కదా అండి. కంప్లీట్గా నా లుక్ అయితే చేంజ్ అయిపోయింది. మ్యారేజ్లో కూడా మా రిలేటివ్స్ అందరూ కూడా నన్ను అంటే కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట, చాలా బాగున్నావు అని చెప్పేసి. సో ఇంత అందంగా నన్ను రెడీ చేసిన ప్రశాంతక్క గురించి మీకు డెఫినెట్గా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. ఎవ్రీథింగ్ తనే చేశారు. శారీ డ్రాపింగ్, హెయిర్ స్టైల్ అండ్ మేకోవర్ మొత్తం తనే చేశారనమాట. తన డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్గా ఇస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఈ వీడియో అనేది డిస్టర్బెన్స్గానే ఉందండి. బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ కూడా పట్టించుకోవద్దు ప్లీజ్. ఎందుకనంటే ముందే చెప్తున్నాను, మేము ఉన్నది మా ఇంటి దగ్గర కాదు అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కాదండి. మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర మేము స్టే చేయడం జరిగింది మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు. సో అక్కడ ఏంటి అని అంటే కొంచెం వాళ్ళది గెస్ట్లు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు పైన స్టే చేస్తూ ఉంటారు. రిమైనింగ్ అంతా కూడా స్టోర్ పర్పస్లో యూస్ చేసుకుంటారు ఆ రూమ్ అంతా కూడాను. అండ్ వీడియో తీసింది కూడా మేకప్ చేయడానికి వచ్చారు కదా ప్రశాంతి అక్క, తన పాప, వాళ్ళ పాప తీశారనమాట. తనకి కొంచెం వీడియోస్ ఇవన్నీ అంటే యూట్యూబ్ వీడియోస్ ఎలా తీయాలి ఏంటి అనేది కూడా ఐడియా ఉండదు కదా, నేను చెప్తుంటే తీశారు. అది కూడా కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం నేను చూపించడానికి మీకు ట్రై చేస్తాను. అండ్ వీడియోలోకి వస్తే ఇంకా ఇక్కడ నన్ను మేకవర్ చేస్తున్నది ప్రశాంతి అక్క అండి. తను ఏంటి అని అంటే ఖమ్మంలో లోకల్లోనే ఉంటారు. ఈవెంట్స్, బ్రైడల్ మేకప్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎనీ ఈవెంట్స్కి తను మేకప్ చేస్తూ ఉంటారంట. సో నేను అంటే తను నాకు ఇంతకు ముందే ప్రీవియస్గానే తెలుసు అనమాట. అండ్ రిలేటివ్ కూడా అవుతారు, పిన్ని కూతురు అవుతారు. అండ్ తన స్టేటస్ అవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. తన మేకోవర్స్ ఎలా చేస్తూ ఉంటారు, ఎలా రెడీ చేస్తారు, మేకప్ ఎలా చేస్తారు అనే దాని గురించి నాకు ఒక ఐడియా ఉంది. సో అందుకోసమనే నేను సెల్ఫ్గా రెడీ అవుతాను. కొంచెం ఇది స్పెషల్ కాబట్టి, మ్యారేజ్ కాబట్టి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను తనని అప్రోచ్ అవ్వడం అయితే జరిగిందండి. నాకు చాలా అంటే చాలా పేషెన్సీగా, చాలా ఓపికగా శారీ డ్రైపింగ్ చేశారు, మేకప్ చేశారు, హెయిర్ స్టైల్ చేశారు, ఎవ్రీథింగ్ చేశారనమాట. అండ్ లోకల్లో ఖమ్మంలో ఎవరైనా మీ ఇంట్లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు తననైతే అప్రోచ్ అవ్వండి. చాలా బాగా రెడీ చేస్తున్నారు. అండ్ మనకి అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఖమ్మం లోకల్లో మనకి ఎవరు తెలియదు బ్యూటీషియన్స్ అనుకున్నప్పుడు తిననైతే మీరు అప్రోచ్ అవ్వచ్చు డెఫినెట్గా. ఆ కాన్ఫిడెంట్ నాకున్నది, అందుకోసమనే మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది కంప్లీట్గా ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, నాకు పర్సనల్గా నచ్చి నేను చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ అక్కడ వీడియో తీయడానికి కూడా నాకు అస్సలు పాసిబిలిటీ లేకుండే. అండ్ అందరూ హడావడిగా రెడీ అవ్వడంలో బిజీగా ఉన్నారు. నేనే చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీయించి వాళ్ళ పాపతోటి ఇలా తీయమని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట, తను ఎలా మేకోవర్ చేస్తున్నారు అనేది. అండ్ తనకు కూడా హెల్ప్ అవుతుంది, అండ్ మనకు కూడా హెల్ప్ అవుతుంది. తనకే కాదండి, మనకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం ఇలా హైదరాబాద్ నుంచి నాన్ లోకల్ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ లోకల్లో ఎవరైనా బ్యూటీషియన్స్ ఉంటే బాగుంటుంది కదా రెడీ చేయించుకోవడానికి అని అనుకుంటాం కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో తీసి తన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. డెఫినెట్గా మీరైతే ఖమ్మం వెళ్ళినప్పుడు, ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఖమ్మంలో కానివ్వండి, మనం వెళ్ళినప్పుడు కానివ్వండి, ఖమ్మం లోకల్ వాళ్ళకి కానివ్వండి, ఇలా మేకోవర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అండ్ బ్రైడల్ మేకప్ కూడా చేస్తారు కాబట్టి సో డెఫినెట్గా తిననైతే అప్రోచ్ అవ్వచ్చు మీరు. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కంప్లీట్ లుక్ నాది, ఫైనల్గా కూడా నేను లాస్ట్లో పిక్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. అవైతే మీరు చూడండి, మీకు నచ్చితేనే మీరు తనని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ అక్క, నన్నైతే చాలా బాగా మేకోవర్ చేశారు. అండ్ నా మేకప్ అయితే ఈవినింగ్ వరకు, మార్నింగ్ నేను 8:30కి రెడీ అయ్యానండి. నాకు ఆల్మోస్ట్ నేను ఇంటికి వెళ్ళింది, రూమ్కి వెళ్ళింది 6:37 అయింది ఈవినింగ్. సో అప్పటి వరకు కూడా నా మేకప్ అనేది అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు. చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంది, నీట్గా ఉంది. సో అందరూ కూడా నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేశారనమాట. అంటే నా లుక్ చాలా బాగుంది, మంచిగా శారీ డ్రైపింగ్ అవన్నీ కూడా చేశారు, మంచిగా రెడీ చేశారు అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు చాలామంది కూడా. ప్రశాంతకని బ్యూటీషియన్ ఎవరు అని చెప్పేసి కూడా అడిగారు నన్ను అక్కడ. అంటే మేమందరం హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళం కాబట్టి మాకు అక్కడ
రెగ్యులర్గా ఉన్న వాళ్ళకంటే మాకు కొంచెం డీటెయిల్స్ దొరకడం కష్టం కాబట్టి సో ఇలా ఇక్కడ ఎలా అరేంజ్ చేసుకున్నావు బ్యూటిషియన్ని అని చెప్పేసి మా రిలేటివ్స్ అందరు కూడా అడిగారనమాట. అందుకోసం అని నేను తిన్న డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనండి. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడం కంటే ఇలా ఈజీగా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను తన డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. అండ్ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేసేయండి, మీకు నచ్చితే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అండ్ ప్రశాంత్ అక్క నాకు స్కూల్ డేస్ నుంచే తెలుసండి. ప్రశాంత్ అక్క నా సేమ్ స్కూల్ అండ్ మా సీనియర్ తను. వాళ్ళ సిస్టర్ వచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్ శ్రవంతి, సేమ్ క్లాస్మేట్స్ అనమాట మేమిద్దరము. సో అలా ఇంకొకటి ఏంటంటే సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అవుతారు, అలా కూడా నాకు పరిచయం. సో అందుకోసమనే తన కాంటాక్ట్ నెంబర్ నాకు ఫస్ట్ నుంచి నా దగ్గర ఉంది. తన స్టేటస్ కూడా నేను అందుకే రెగ్యులర్గా చూడగలుగుతూ ఉన్నాను అనమాట. అవి చూసే నేను ఇంకా తనని అప్రోచ్ అవ్వడం అయితే జరిగిందండి. ఐ థింక్ ఈ వీడియో అయితే డెఫినెట్గా ప్రశాంత్ అక్కకి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే నేను ఫేస్ చేశానండి. ఖమ్మంకి వెళ్ళినప్పుడు ఏదైనా అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు అంటే కొంచెం లాంగ్ లాస్టింగ్గా మేకప్ ఉండాలి అని అనుకున్నప్పుడు నాకు అంతగా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలియదు. ఇంకా ఆన్లైన్లో చూస్తే వస్తాయి, బట్ అంటే జెన్యున్గా ఉంటుందో ఉండదో అని చెప్పేసి నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంటుండే. బట్ నాకు ఫస్ట్ టైం నేను ఖమ్మం వెళ్ళాను కదా, ఇప్పుడు అంటే ఈ అకేషన్ గురించి నేను అక్కని అప్రోచ్ అయినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే సో ఓకే మనకి ఇక్కడ మంచి బ్యూటీషియన్స్ అయితే ఉన్నారు, సో వాళ్ళు ఇలా మేకోవర్ అయితే చేస్తారు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. డెఫినెట్గా నేను ఇంకా ఎప్పుడు ఖమ్మంకి వెళ్ళినా నాకు ఎలాంటి లైక్ ఇది ఫంక్షన్స్ ఉన్నా కూడా నేను డెఫినెట్గా ప్రశాంత్ అక్కనే అప్రోచ్ అవుతాను ఈవెంట్స్కి మాత్రం డెఫినెట్గా. సో నాకు అంత బాగా నచ్చిందనమాట మేకప్ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జస్వికని కూడా రెడీ చేశారండి. ఫైనల్గా నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్విన్ కూడా రెడీ చేశారు అక్క. తనకి హెయిర్ స్టైల్ వేసి డ్రెస్సింగ్ అదేది చేశారనమాట. అండ్ మీ అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా డెఫినెట్గా సో మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. డెఫినెట్గా మీ అందరికైతే నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను డీటెయిల్స్. ఎండ్లో నేను కొన్ని కంప్లీట్ లుక్ అయిన తర్వాత కంప్లీట్గా మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అనేది అయితే యాడ్ చేసేసానండి, చూసేసేయండి.